నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ 9 కరీంనగర్ పట్టణ లారీ యజమానులు మరియు ఫర్టిలైజర్ ఇబ్బంది పెడుతున్నారని గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక 30-40 వ్యాన్ల ద్వారా కిరాయిలు కొడుతూ జీవనం సాగిస్తున్నామని అలాంటి మమ్మల్ని కరీంనగర్ పట్టణ లారీ యజమానులు లోడింగ్ ఇవ్వొద్దని డీలర్లకు చెప్తూ మా వ్యాన్ ఓనర్లను బెదిరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని లారీల్లో అధిక లోడ్ వేస్తూ మా వ్యాన్లకు కిరాయిలు రాకుండా చేస్తున్నారని అక్కడకు అడ్డా మీదకి వెళ్లే మా వ్యాన్లను అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ బెదిరిస్తున్నారని సుమారు మా వద్ద నుండి ప్రతి నెల 50,000 రూపాయలు దోచుకుంటున్నారని ఇట్టి విషయాన్ని ప్రభుత్వ అధికారులతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరియు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దృష్టికి తీసుకువెళ్తున్నామని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ జిల్లా వ్యాన్ డ్రైవర్ల మరియు ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షులు బండి మల్లయ్య యాదవ్ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధి సంపత్ సలహాదారు మహమ్మద్ సమీరుద్దీన్, సభ్యులు తిరుపతి రెడ్డి, ఇట్యాల కిషన్, మంద రాజేందర్, రఫీ, స్వామి, శంకర్, శేఖర్, రమేష్, నాగరాజు, మొగిలి, ఎలగందుల రవి, మాజిద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బండి మల్లయ్య యాదవ్, కరీంనగర్ జిల్లా వ్యాన్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈ రోజు మా ఓనర్ల సమస్య అంటే కరీంనగర్ జిల్లా వ్యాన్ ఓనర్ల సమస్య మీద ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి మేము వ్యాన్ల జీవనోపాధి దాదాపు ఒక 350 నుంచి 400 బండ్లు జీవనోపాధి కొనసాగుతున్నాం. ఇన్ని రోజులు మాకు సరైన ఎలక్షన్లు ఉండే కానీ కొంచెం అటు ఇటు ఉండే. ఇప్పుడు మా కొత్త ఎలక్షన్లు వేసుకొని మా బతుకులు మేము బతకాలి. మేము 400 ఓనర్లు ఉన్నాం అంటే మా కుటుంబాలు కూడా ఒక 5-6 వేల కుటుంబాలు మా మీద ఆధారపడి బతుకుతున్నాయి. కాబట్టి మేము ఈ మధ్యలో ఎలక్షన్లు పెట్టుకొని కరీంనగర్ లోకల్ వాళ్ళని లోకల్గా పెట్టుకొని మేము కిరాయిలు నింపుకుంటా అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఫర్టిలైజర్ కాంచాలి మాకు ఒక సమస్య వచ్చింది. ఫర్టిలైజర్ లోడింగ్ పోతే అంటే మేము లోకల్ అని లోడింగ్ లో పోతే మమ్మల్ని లారీ యజమానులు మమ్మలను ఒక ఇబ్బందిగా గురి చేస్తున్నారు, భయాందోళనకు కూడా గురి చేస్తున్నారు. ఒకవేళ మేము ఆ లోడింగ్ కు పోతే మా బండ్లను ఆపి వాళ్ళు ఒక 50-100 మంది వచ్చి మా మీద తిరుగుబాటు చేస్తూ మాపై డబ్బులు అధిక అంటే ఒక నెలకి అంటే ఒక బండికి 200 నుంచి 300 రూపాయలు కట్టి చేస్తూ 50,000 నుంచి 1,00,000 రూపాయలు దోసుకుంటున్నారు మాపై. ఇప్పుడు మేము కూడా లోకల్ వాళ్ళం మా బండ్లకు మేము కూడా ధైర్యంగా కిరాయిలు కొట్టుకుంటామని చెప్తే మాకు కూడా అలాంటి కిరాయిలు ఇవ్వకుండా మమ్మల్ని బెదిరిస్తూ కిరాయిలు ఇస్తలేరు. సరైన కిరాయిలు మేము యజమాని ఉంటుంది దీనికి పట్టలేరు. యజమానుల దగ్గర పోయి ఈ వ్యాన్ వాళ్లకు లోడింగ్లు ఇవ్వద్దని వాళ్ళని కూడా బెదిరిస్తూ మాకు లోడ్ లేకుండా చేస్తున్నారు. ఇది ఇట్టి విషయాన్ని ఇప్పటికొక బండ్లు కూడా మాకు కూడా కిరాయిలు కావాలా, మాకు కూడా మేము బతకాలని 15 రోజులు అవుతుంది. ఆల్రెడీ మేము పక్కకున్నాయి. మాకు ఎలాంటి కిరాయిలు కూడా మాకు చెప్తలేరు. మేము కూడా అందరు దీన్ని కూడా ఈ మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోతున్నామని మీడియాలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము కూడా బతకాలి. వాళ్ళు ఇంకా ఫర్టిలైజర్ వాళ్ళు అధిక సంఖ్య అంటే 10 టన్నుల బండ్లే 20 టన్నులు 30 టన్నులు వేస్తూ మా బండ్లకు కూడా లోడింగ్ రానుకుంటూ చేస్తారు. వాళ్ళు ఓవర్లోడ్ కట్టడి చేస్తే మేము కూడా బతుకుతాం. మాకు కూడా 10 టన్నులు మాకు కూడా 12 టన్నుల బండ్లు ఉన్నాయి, మాకు కూడా వస్తాయి. మాకు మొత్తం కిరాయిలు రాకుండా మా ఓనర్లను బాగా ఇబ్బంది గురిస్తున్నారు. అందుకే ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. మాకు ఆ లోన్లు కావాలి. ఎందుకంటే మేము వాళ్ళు ఎట్లా కడుతారో ట్యాక్సీ మేము కూడా కడుతున్నాం, వాళ్ళు ఎట్లా ఇన్సూరెన్స్ కడతారో మేము కూడా కడుతున్నాం. అంటే మేము వాళ్ళను కొట్టద్దని అంటున్నాం. వాళ్ళతో పాటు మాకు కావాలి, మేము కూడా బతకాలి, మాకు కూడా లోడింగ్ కావాలని గత 15 రోజుల నుంచి వాళ్ళని అడిగితే మాకు లోడింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. మా బండ్ల దగ్గర పోతే కూడా లోడింగ్ ఇస్తారు, సీట్లకు కూడా వార్నింగ్ ఇస్తారు. మరి వాళ్ళకి లోడింగ్ ఇవ్వద్దని బెదిరిస్తున్నారు. ఇది ఎందుకంటే డబ్బులు ఒకవేళ 1-2 బండ్లు పోతే మాత్రం దర్జాగా రుసుము వసూలు చేస్తున్నారు. 50 లక్షల రూపాయలు రుసుము వసూలు చేస్తున్నారు. ఇది కూడా ప్రభుత్వం మమ్మల్ని దృష్టి పెట్టుకోవాలి. ప్రతి దానికి మా వ్యాన్ అవసరం ఉంటుంది. అంటే రేపు ప్రభుత్వం విషయాల్లో కూడా మేము ఏ ఎలక్షన్లు ఏదైనా ఆఫీసర్లకు మేము సహకరించేది మేము, కానీ మేము కూడా బతకాలి వాళ్ళతో పాటని మేము ఇక్కడ ఒకటే కోరుకుంటున్నాం. మనం అందరం కలిసి చేసుకుందాం. లారీ యజమానులే కానీ ఇటు ఫర్టిలైజర్ డీలర్లే కానీ డీలర్ యజమానులు కానీ వీళ్ళందరితోటి పాటు మాకు అవకాశం ఇవ్వండి. మేము కూడా బతకాలి. మేము కూడా లోకల్ గా మేము కూడా కొన్ని ఏళ్ళ నుంచి మేము కూడా మీ ఫర్టిలైజర్ దాని దగ్గర మేము మా జీవనోపాధి కొనసాగుతున్నాము. మాకు కూడా లోడింగ్ కావాలని దీంతో మేము చెప్తున్నాం. ఒకవేళ ఇట్లా కూడా మీరు ఇవ్వని పక్షాన అయితే నేను ఈ మా పరిస్థితులు
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర కూడా తీసుకెళ్తాం. అట్లనే హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్న గారి దగ్గర తీసుకుపోతాం. కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్ అన్న దగ్గర కూడా తీసుకుపోతాం. వాళ్ళ దృష్టికి తీసుకుపోకుంటూ వాళ్ళు ఇలా మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తే మాత్రం నేను కలెక్టరేట్ ముంగట నిరాహార దీక్షకైనా కూర్చుంటే మా హక్కులను మేము సాధించుకుంటామని కూడా నేను ఇక్కడికి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే అయ్యా మేము బతకాలి, మీరు బతకాలి, లేదంటే దేనికంటే దానికి నేను సిద్ధమని కూడా చెప్తున్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.